కథ కాదు జీవితం. మళ్ళీ నన్ను కొట్టి బాగా ఇది చేసి నువ్వు అసలు ఉండబాకే అసలు నువ్వు నాతో సరిగ్గా పట్టలేదు, అసలు నేను మాట్లాడకూడదు సార్, ఇలాంటి మాటలు ఒక ఆడపిల్ల మాట్లాడుతూ వస్తుంది. తప్పు కదా మాట్లాడుతాను, చెప్పు తప్పే లేదు చెప్పు. కానీ ఈ ఫోన్లో నువ్వు ఈ ఫుటాలు చూసి నీ వంట మీద అసలు లేకుండా నువ్వు నాతో నైట్ అంతా అలాగే నువ్వు అలా ఉండట్లేదు, నాకు అలా ఎవరు వండుతారో వాళ్ళనే నేను తెచ్చుకుంటాను, నువ్వు నాకు వద్దు అవసరం లేదని బాగా కొట్టడం సార్. అంటే ఇప్పుడు 4వ పెళ్ళి అన్నమాట ఈ అమ్మాయికి? అవును సార్. అంతకుముందు 3 పెళ్ళిళ్ళు అవలా? లేదు సార్. అవలా? లేదు సార్. అమ్మా అడుగుతావు అని ఆన్సర్ చెప్పు. జిల్లోడు అంటే ఎవరు? తెలుసు సార్. భుజంగారు అని పెద్ద మనిషి ఉన్నాడు, ఆ భుజంగారు పెద్ద మనిషి దగ్గరే నీ 3వ మొగుడు ఉన్నాడు. ఇది కథ కాదు జీవితం. పిల్లల జీవితం బాగొట్టుంది చెప్పండి. చెప్పు పిల్లల జీవితం ఎందుకు బాగొడతారు? ఆమె తొందుకు అబద్ధం ఆడావు చెప్పు. పెరిగే పిల్లల మీద వాడి మీద ఎందుకు కొట్టు? ఏమయ్యా నా మాటకు ఆన్సర్ చెప్పు. నువ్వు ఎందుకు అబద్ధం ఆడావు? నీ పిల్ల అబద్ధం ఆడకూడదు, నువ్వు అబద్ధం ఆడాలా? నువ్వు అబద్ధం ఆడావని ఆమె ప్రూవ్ చేస్తుంది ఇక్కడ. నువ్వు అబద్ధం ఆడేవాడివి, దొంగవి అని ఆమె చెప్పింది. నువ్వు ఆ పిల్ల నువ్వు దొంగవి, ఎందుకు వాళ్ళ మీద ఒట్టే పెడతావు? ఏం అవి చెప్పు. మా పిల్లల మీద ఒట్టేసి చెప్తున్నాను సార్, రమేష్కి నాకు అసలు ఏ సంబంధం లేదు సార్. పిల్లల మీద ప్రమాణ సాక్షి? పిల్లల మీద ప్రమాణ సాక్షిగా చెప్తున్నాను సార్. నీకే సెల్ ఫోన్ లేదు, అసలు నా దగ్గర లేదు, బంగారం ఇవ్వలా, నేను ఇవ్వలేదు సార్. ప్రమాణ సాక్షి బిడ్డల మీద ప్రమాణ సాక్షిగా చెప్తున్నాను సార్. పిల్లల్ని కూడా నాశనం చేస్తున్నావు కదా. నువ్వు కూడా చేయలేదు సార్. నువ్వు నాశనం చేసావు కదా. ముందులా రాలేదు కదా కాపురం, కాపురం రాలేదు కదా అని పిలిస్తేనే అంటే కాపురావతి గుర్తాలు పోయి 4 సంవత్సరాలు సార్ మొగుడు ఏం చేస్తుంటారా? కాపురం రాకపోతే మొగుడు వద్దా సార్ 4 సంవత్సరాల నుండి? నువ్వు కొట్టావంట? నేను కొట్టలేదు సార్. అడిగావంట? నేను కట్నం కూడా అడగలేదు సార్. తండాలో పక్కింట్లో అందరిని అడిగాను సార్, ప్రూవ్ చేసుకుంది సార్. తండాలను కూడా అడిగాను సార్, తండాలో పక్క చుట్టుపక్కల అందరిని అడిగాడు సార్. కట్నం ట్రాఫిక్ అయితే కాదు సార్, కట్నం ట్రాఫిక్ అయితే కాదు సార్. ఇది డబ్బులు అడగలేదా? నేను అస్సలు అడగలేదు సార్. ప్రయాణం పూర్తిగా బెడ్ల మీద 2 మీద ఒట్టేసి ప్రయాణం పూర్తిగా చదువుతున్నా మా 3 మీద. కట్నం గురించి కానీ నేను కొడతాం కానీ డబ్బులు కట్నం డబ్బులే సార్. డబ్బుల గురించి కానీ వీళ్ళిద్దరు ప్రయాణం కట్నం గురించి అడిగితే ఇప్పుడు కట్నం నువ్వు అడిగావు చచ్చిపోమని కట్నం గురించి నువ్వు అడిగావు, కట్నం గురించి మీరు అడిగారు చచ్చిపోమని నేను అడగలేదు. నేను కట్నం సంబంధించి అడగలేదు, నేను కట్నం సంబంధించి అడగలేదు. చచ్చిపోమని చచ్చిపోతాను నేను అడగలేదు, ఆ మాట అడగలేదు. అడగలేదు అండి. కట్నం ఎవరు అడగలేదు. కట్నం సమస్య రాలేదు. కట్నం సమస్య కాదు, ఇది కాదు కట్నం సమస్య కాదు. ఇది సిమ్ము గురించి, ఈ బంగారం గురించి సమస్య. ఇది నేను కట్నం గురించి సమస్య, గొడవ గురించి సమస్య కాదు. ఇది అర్థమైంది. ఇది చెప్తా. సేమ్ అలాగే నీ భార్య కూడా నువ్వు ఎలా ప్రమాణం చేసావు అలాగే ప్రమాణం చేసి ఆమె వేసి ఇచ్చావా? దొంగ సార్ ఆమె. క్లియర్ గా బంగారు ఇచ్చింది సార్ ఆమె. క్లియర్ గా బంగారు ఇచ్చిందా? మీరు నన్ను రివాజ్ అడుగుతున్నారు. ఎందుకు ఇలా అబద్ధాలు ఆడి అన్ని మనుషులకి ఎంతమంది ఎవరు ఎక్కడ తిరుగుతుంది అందరూ తెలుస్తుంది. నువ్వు చెప్పే పని లేదు నాకు. 10 మంది చెప్పాలి, తండవలో చెప్పాలి. నేను చెప్పే పని లేదు. చెప్పాలి చుట్టుపక్కల తండలు ఇంకో పెడతాం, పిలిచి వస్తా. పిలిచి వస్తా. తండలో పెడతాం, పంచాయతీ తండలో పెడతాం. వద్దు, తండలో పెడతాం పంచాయతీ అనుకున్నా. తండ మొత్తం అనుకున్నాం. ఎవరు చెడు చేశాడో ఎవడు మంచోడో తండకి తెలుసు. తండకి తెలుసు. జనాభాకి మనుషుల మాటలు తండ వాళ్ళకి తెలుసా? మనిషి ఎలాంటి తండ పక్కన కనుక్కోండి. ఎవరు తప్పు చేశారు, ఎవరు సిమ్ము నవ్వులు ఉన్నారు జనాభా. వద్దు, అబద్ధం వద్దు. ఒక్క నిమిషం ఉండు. వద్దు, అబద్ధం వద్దు. బాబు రవి, ఎప్పుడు నీ మాట నమ్ముతారంటే నువ్వు అబద్ధం ఆడే మనిషివి కాకపోతే నీ మాట నమ్ముతారు. ఒకటి అంతేగా. ఇప్పుడు మీ భార్య మాట ఎప్పుడు నమ్ముతారు? మీ భార్య ఇప్పుడు అబద్ధం ఆడపోతే ఇప్పుడు చెప్తే నమ్ముతాం. అది అబద్ధం కాదు నీ తెలుసు వదిలేసి.
అలా నువ్వు కూడా ఎప్పుడు అబద్ధం ఆడకపోతే నీ మాట గ్యారెంటీ నమ్మేవాడిని. నువ్వు ఈ అమ్మాయి పుణ్య దానికోసం పచ్చి అబద్ధం ఆడి ఆ అమ్మాయి దగ్గర తీసుకున్నావు. నువ్వు లోఫరవా, నీ భార్య లోఫరా చెప్పు. ఫస్ట్ నువ్వు చెప్పండి సార్. ఆమె వెళ్ళబోతే నేను చేసుకున్నాను కాదు కదా సార్, కాపురం చేసుకుంటూ వచ్చి. ప్రూఫ్లు లేవు నాన్న. ప్రూఫ్లు ఎందుకు లేవు సార్? నువ్వు ప్రూఫ్ కావాలంటే ఆ రమేష్ పిలిపిద్దాం సార్. ఒక రోజు కేసు పెట్టి పిలిపిద్దాం సార్. పిలిపించు. కేసు పెట్టమని సార్ పిలిపిద్దాం. ఒక నిమిషం లాక్కొస్తారు. నువ్వు ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే నువ్వు అబద్ధం ఆడావని చెప్పి ఈ అమ్మాయి సాక్ష్యం చేయాలి నేను పెట్టడానికి. వేరే కొత్తగా ఏం అక్కర్లా. ఈ అమ్మాయి స్పష్టంగా చెప్పింది, అతను నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు, పెళ్లి అయినా విడాకులైని అంటేనే చేసుకున్నానని స్పష్టంగా చెప్పింది. ఈ మాట దాని కోర్టులో సాక్ష్యం. ఈ అమ్మాయి మాట రికార్డ్ తినిపిస్తే పెళ్లి అయిందని మధ్యలో సెటిల్మెంట్ కూడా కూర్చున్నాం సార్ మీ అందరూ. అమ్మాయి ఇటాకులు ఇస్తానంటే వద్దమ్మా, నువ్వు సెటిల్మెంట్ తీసేయి. సెటిల్మెంట్ గిఫ్ట్ వద్దు, వ్యవహారం మ్యాటర్ చెప్పు. నువ్వు కాదు, నువ్వు ఆ అమ్మాయి నీకు నచ్చింది, ఈ అమ్మాయి అంటే పని అయిపోయిందని ఈ అమ్మాయితో ఏమబద్ధం ఆడావు? నా పెళ్ళానికి 4 రోజులు అయింది సార్ పెళ్లి. నా పెళ్ళానికి విడాకులు ఇచ్చాను అని చెప్పబట్టే ఆమె చేసుకుంది. అవునమ్మా? అన్నావుగా, ఇంకే నీ గురించి చెప్పాలా? అమ్మా, డాక్టర్ గారిని లాయర్ గారితో పిలుస్తున్నాను. పిలిచే ముందు ఒక్కసారి అడుగుతా. ఇప్పుడు వచ్చిన కాడ నుంచి రవి నువ్వు తప్పు చేశావు అని చెప్తున్నావు. 1, బంగారం అబ్బాయికి ఇచ్చావు అని చెప్తున్నాడు. 2, సిమ్ కార్డ్ అబ్బాయి నీకు ఇచ్చాడు అని చెప్తున్నాడు. రవి అసలు ఏమీ లేకుండా అన్ని అబద్ధాలు ఆడుతున్నాడా? రవి చెప్పేదా కొద్దిగా గొప్ప నిజం ఉందా? అసలు నిజం లేదా? నీ ఉద్దేశం ఏంటి? లేదు సార్, అసలు నిజమే లేదు. అసలు నిజం లేదు సార్. రవి అన్ని అబద్ధాలు చెప్పాడు. అవును సార్. డాక్టర్ గారు, లాయర్ గారు, ప్లీజ్ కమ్. డాక్టర్ గారు, మేడం, మీరన్నీ విన్నారు. రవి సార్ తన భార్య మీద ఎన్ని నిందలేశాడో మీరు విన్నారు. మేడం విన్నారుగా మీరు కూడా. మరి ఎవరు అబద్ధం ఆడారు, ఎవరు నిజాలు ఆడుతున్నారు? నాకే కొద్ది కన్ఫ్యూజన్లో ఉన్నాను మేడం. మీరు లాయర్ గారు, డాక్టర్ గారు, మీతో నాకంటే నిష్ణాతులు కాబట్టి మీరే చెప్పాలి. సార్, ఇందులో ఒక ముఖ్యమైనటువంటి అంశం ఈరోజు మనకి ఏమనిపించిందంటే సార్, బహుశా ఇన్ని సందర్భాల్లో బతుకు చెట్క బండి మీద మేము ఎన్నో కథలు చేసాం, ఎన్నో కేసెస్ చేసాం. ఎప్పుడు కూడా మేము ఇంత క్లిష్టమైనటువంటి పరిస్థితి, ఇంత సంఘర్షణ అన్నది మేము చూడలేదు. అంటే మేము పడినటువంటి సంఘర్షణ. ఇక్కడ బహుశా ఈ సంఘర్షణని ఏ విధంగా మనం ఒక సొల్యూషన్ తేవాలి అంటే కనుక, అస్సలు ఏ తప్పు చేయలేదు అనేటటువంటి కళ్యాణి మాటలో ఎంత నిజం ఉంది? తప్పు ఈ స్థాయిలో కాదండి, ఆ స్థాయిలో జరిగింది. అంటే ఫోన్ కార్డులు, ఇన్ని సిమ్ కార్డులు, బంగారాలు కలిసి వెళ్ళి తాకట్టు పెట్టాలు, ఆఖరికి అది నిలదీసినప్పుడు ఆ అమ్మాయి ఇంట్లోంచి పారిపోవటం, ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోవటం 2015లో ఆ స్థాయి వరకు ఉందండి వాళ్ళ ప్రేమ వాళ్ళ అంటే కనుక అందులో కూడా ప్రశ్నార్థకమే. ఈరోజు కళ్యాణి వయసు ఎంత? దగ్గర 19 సంవత్సరాలు, 19 ఇయర్స్. పక్కనే కూర్చున్న పార్వతి వయసు ఎంత? 19 ఇయర్స్. అయితే డిఫరెన్స్ ఏంటంటే పార్వతికి ఇప్పుడు పెళ్ళయింది, కళ్యాణికి 7 సంవత్సరాల క్రితం పెళ్ళయింది. పాయింట్ టు బి నోటెడ్. ఎందుకు నేను ఈ పాయింట్కి వచ్చాను అంటే కనుక, ఒకరిని ఒక విధంగా చూడటం కానీ, ఒకరితో మాట్లాడినప్పుడు ఎటువంటి సమాజం ఎటువంటి తప్పుగా తీసుకుంటుంది అనేటటువంటి భావన కానీ, అలా మాట్లాడితే కనుక దాన్ని ఒకగా కట్టేటటువంటి సమాజం మన చుట్టూరు ఉంది అనేటటువంటి ఆలోచన శైలి కానీ ఆ అమ్మాయికి లేకపోవటం అన్నది ఆ అమ్మాయి తప్పు కాదు, ఆ పెళ్లి చేసినటువంటి వయసులో ఉన్న తప్పు అని చెప్పి ఈరోజు నువ్వు తప్పు చేసావు అని అనట్లేదమ్మా. మీ ఇంట్లో ఒక అగ్నిపర్వతం ఉంది. పెళ్ళైన కాడి నుంచి మీ ఇంట్లో ఒక అగ్నిపర్వతం ఉంది. ఏంటి అగ్నిపర్వతం అంటే కనుక అపనమ్మకం. ఆ అపనమ్మకం అనేటటువంటి అగ్నిపర్వతం ఇంట్లో ఉన్నప్పుడు, తెలిసి తెలియని వయసులో అమాయకత్వంతో నువ్వు ఇంట్లో వచ్చినప్పుడు, అటువైపు చూసినా, అటువైపు మాట్లాడినా, ఒక అడుగు అటు తీసి వేసినా కూడా అది రెక్కలు వచ్చినటువంటి పక్షిలాగా ఇంకో విధంగా వెళ్ళిపోతుంది అంశం అంతా కూడా. కానీ ఏ ఆడపిల్ల కూడా సిగ్గు విడిచి ఈరోజు కార్యక్రమం మొదలవుతున్నప్పుడు మొదటి అంశంలోనే అమ్మాయి ఏమని చెప్పిందంటే కనుక, నా భర్త మొదటి రోజు నుంచి నన్ను హింస పెడతాడండి. ఏంటమ్మా హింస అంటే కనుక, నన్ను తిప్పిపోమంటాడు. సరే, ఈ మాట కూడా అబద్ధమే అని అందాం. అంటే మీరు చెప్తున్నారు కదా, అది కూడా అబద్ధమే అని అంటుంది. అసలు అంత దిగజారిపోయి 2 పిల్లల యొక్క తల్లి 9 సంవత్సరాలు 7 సంవత్సరాలు కాపురం చేసిన తర్వాత అంత దిగజారిపోయి
అంత హీనమైనటువంటి పరిస్థితి, అంత హీనమైనటువంటి మాటని ఇంతమంది సభాముఖంగా చెప్పవలసినటువంటి అవసరం ఏంటి? అంటే నువ్వు క్రూరుడు అని చెప్పడానికి, నువ్వు భయంకరమైనటువంటి మనిషి అని చెప్పడానికి, నిన్ను వదిలించుకోవటానికో లేదా రమేష్ అనేటటువంటి వ్యక్తితో వెళ్ళిపోవటానికో, నన్ను కొడతాడండి, హింస పెడతాడండి, తాగుతాడండి, కత్తితో పొడుస్తాడండి అని ఇలాంటివన్నీ చెప్పచ్చు. కానీ ఇలాంటి అంశం బహుశా ఏ అమ్మాయి ఇక్కడ చెప్పదు. వీళ్ళిద్దరికీ కంపేర్ చేస్తున్నాను సార్ నేను. అంటే ఏంటంటే కళ్యాణికి పార్వతికి నాకేమనిపించింది అంటే కనుక కళ్యాణి చాలా వరకు తెలివితేటలు లేనటువంటి అమ్మాయి కాదు, తెలివితేటలు ఉన్నాయి. కానీ ఏంటంటే అడగవలసినటువంటి సందర్భంలో, అడగవలసినటువంటి సమయంలో తను ప్రశ్నించలేదు. అంటే ఏంటంటే ఉన్న తెలివితేటలు తను వాడలేదు. ఆన్ ది అదర్ హ్యాండ్ పార్వతి ఏంటంటే కనుక ఆ అమ్మాయి ఈరోజు గట్టిగా మాట్లాడి గట్టిగా ప్రశ్నించకపోతే కనుక తన స్థానం అన్నది ఉండదు కాబట్టి ఈరోజు ప్రశ్నిస్తుంది. అంటే ఏంటంటే లేని తెలివితేటలు ఉపయోగించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. అయితే ఇప్పుడు ఏమైందంటే సార్, అన్నిటికంటే ఘోరం, నేను 4 ఫేసెస్ కింద ఇది విడదీశాను సార్. మొదటి దశలో ఏమైంది అంటే కనుక ఈ అమ్మాయికి ఏ వయసులో పెళ్ళి అయ్యింది, ఎటువంటి లోకాన్ని ప్రపంచాన్ని మనం చూపెట్టాం. రెండో ఫేజ్లో ఏంటంటే నువ్వు అన్నట్టుగా నువ్వు చెప్తున్నటువంటి సాక్ష్యాధారాలు ఆధారాలుగా ఈ అమ్మాయి వెళ్ళి తప్పు చేసింది అన్నట్టు. ఈ అమ్మాయి ఏం 32-42 సంవత్సరాలు ప్రపంచం అంతా తెలిసి మగాడంటే బోరు కొట్టిన తర్వాత తప్పుదో తొక్కినటువంటి అమ్మాయి కాదు. అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక 12-14 సంవత్సరాలు 15 సంవత్సరాల మధ్య వయసుకు ఉన్నటువంటి ఒక అమ్మాయి మీద మీరు వేస్తున్నటువంటి ఒక పెద్ద నింద. అంటే ఆ వయసు అప్పుడు అమ్మాయికి నువ్వు నిందలల్లో ఆ వయసులో వేసావు అంటే 14-13 ఏళ్ల పిల్ల ఎంత జబ్బు జిల్లానే నువ్వే ఆలోచించు. మూడో ఫేస్ ఏంటంటే కనుక ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవటం. 4వ ఫేస్ ఏంటో తెలుసా, ఒక కన్న తల్లి 2 పిల్లల యొక్క తల్లిని ఈ రోజు ఇక్కడ కూర్చోపెట్టి నువ్వు తెగించున్నావు, నువ్వు స్త్రీ, నువ్వు ఇంత కాదు అంత కాదు, మీ ఇద్దరు ఒకే రూమ్లో నా ఇంట్లోనే పుంటుండగా నేను వచ్చి తలుపు తట్టిన తర్వాత తుర్రుమని పారిపోయావు అనేటటువంటి నడి బజార్లో నువ్వు నీ సొంత భార్య, నీ 2 పిల్లల యొక్క తల్లి ఇలా నిలదీయటం అన్నది ఏదైతే ఉందో ఈ 3 ఫేసులుగా నేను విడదీసి. మొదటి ఫేజ్లో నేను టార్చర్ పెట్టలేదండి, నేను చాలా పువ్వుల్లో పెట్టి చూసుకున్నాను, మాకు ఎవరికి కనిపించలేదు కాబట్టి మేము అందరం నమ్ముతాం. సెకండ్ ఫేజ్లో ఆ అమ్మాయి ఎవరితోనో తిరిగిందని నువ్వు అంటున్నావు కదా, అదే పద్ధతిలో నువ్వు కూడా అది కూడా నమ్మాలి. ఎందుకంటే మేము నమ్ముతున్నావు కదా నువ్వు టార్చర్ పెట్టలేదని, కాబట్టి ఆ అమ్మాయి తిరగలేదు అన్నది కూడా నువ్వు నమ్మాలి. కానీ ఈరోజు కంటకి మా అందరి కళ్ళకి క్లియర్ కట్గా కనిపించినటువంటి 2 దారుణాలు ఏంటంటే కనుక 7 సంవత్సరాల పాటు నరకం అనుభవించిన తర్వాత ఆ అమ్మాయికి నువ్వు ఇచ్చినటువంటి బహుమతి ఏంటంటే పార్వతి గారిని మీ ఇంట్లోకి రప్పించుకోవటం, పెళ్లి చేసుకోవటం. థర్డ్ ఫేజ్. ఫోర్త్ ఫేజ్ ఏంటంటే తెలుసా, పోలీస్ స్టేషన్ తిప్పి ఇక్కడ తిరిగి అక్కడ తిప్పి ఇవి తిప్పి అవి తిప్పి ఈవిడ క్యారెక్టర్లెస్ స్త్రీ, ఈవిడికి ఇంత రికార్డింగ్స్ ఉన్నాయి, ఈ సిమ్లు ఉన్నాయి, ఆ సిమ్లు ఉన్నాయి, ఇంత బంగారం అక్కడ తాకట్టు పెట్టిందని చెప్పి ఊర్లో తలెత్తుకులకు లేకుండా తిరగ చేయటం. సో మొదటి 2 ఎలా ఉన్నాయి అన్నది పక్కన పెట్టేసి, కానీ 3 and 4లో కనిపించినటువంటి 2 దారుణాలు మాత్రం ఏవైతే ఉన్నాయో అవి మన అందరికీ కళ్ళకు గట్టిగా కనిపిస్తున్నాయి. దానికి సాక్ష్యాధారాలు ఉన్నాయి, దాని గురించి ఏళ్ల తరబడి మనం మాట్లాడుకోవచ్చు. కాబట్టి ఆ 2 అంశాల్లో నేరస్తుడు ఎవరంటే కనుక నువ్వే, అంతే కదా. మిగతా 2 మనకు కనిపించట్లే. టార్చర్ పెట్టట్లేదు అనేటటువంటి అంశం నువ్వు అంటావు, ఆమె తిరగలేదు అనే అంశం అంటావు, అవన్నీ గతం అయిపోయింది. కానీ ఇప్పుడు మన కళ్ళెదురుకుంటే కనిపించినటువంటి అంశం ఏంటి, విడాకులు ఇవ్వకుండా, చెప్పా పెట్టకుండా, 2 పిల్లల తల్లి అనేటటువంటి భావన లేకుండా ఆమెను పెళ్లి చేసుకోవటం. 2, 3, 4 అంశం ఏంటంటే నా భార్య అనేటటువంటి మినిమం గౌరవం లేకుండా, ఎంత పరువు తీస్తే కనుక నేను అంత గెలిచినట్టు అనేటటువంటి నీ ఫీలింగ్తో నువ్వు ఆలోచించే సైడ్లో 4వ ఫేజ్ ఆ అమ్మాయి పరువు తీయటం అనేటటువంటి అంశం గురించి. సో ఈ 2 కనిపిస్తున్నాయి కాబట్టి ఆ 2 సైడ్లో నేరం ఎవరిదంటే కనుక నీదే. ఈ సందర్భంలో నేను ఇంకొక వ్యక్తి గురించి మాట్లాడాలి. ఎవరంటే కనుక ఏమీ తెలియకపోయినా నాకేమీ చెప్పకుండా నన్ను దాచిపెట్టి చేశారు అనేటటువంటి అంశం మేము అందరూ భావిస్తామమ్మా. ఎందుకంటే మీ ఇద్దరు డిస్కషన్లోనే తెలియంది, నీకేం తెలియదు కాబట్టి నువ్వు గుడ్డిగా డైవర్స్ అన్నది ఇచ్చాడా లేదా అనేటటువంటి అంశాన్ని పక్కన పెట్టి పెళ్లి చేసుకున్నావు అనేది ఒక. స్టార్టింగ్లో ఆ అమ్మాయిని ప్రశ్నించే స్థాయికి నువ్వు వెళ్ళావు. ఎందుకు ప్రశ్నించావు అంటే కనుక ఒకే అంశం మీద ప్రశ్నించావు. ఎందుకు నువ్వు అడగవలసిన సమయంలో ఎందుకు అడగలేదు, ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు అని అన్నావు. ఆ అమ్మాయికి 100 సంవత్సరాల తర్వాత కూడా అడిగే హక్కు ఉంటుంది ఆ అమ్మాయికి. ఎందుకంటే ఆ అమ్మాయి చేసినటువంటి త్యాగం, ఆ అమ్మాయికి జరిగినటువంటి అన్యాయం అలాంటివి. కాబట్టి నాకు అన్యాయం జరిగిందండి అని ఇందాక నువ్వు ఒక మాట అన్నావు. నీ సైకాలజీ వింటా ఉంటే నాకేం అర్థం అవుతుందంటే తల్లి, నీకెవరూ అన్యాయం చేయక్కర్లేదు, నీకు నువ్వు అన్యాయం చేసుకోకుండా ఉంటే చాలు. కళ్యాణి పరిస్థితి చూసి బాధపడుతున్నావు, జాలి పడుతున్నావు, అయ్యో పాపం అని నువ్వు అనుకుంటున్నావు. కానీ అది నీ నోట్ చివరి వరకు వస్తుంది కానీ బయటకు అనట్లే.
ఎందుకు అనట్లేదు అంటే కనుక ఈరోజు నువ్వు తనకి సానుభూతి చూపెట్టడం మొదలు పెడితే కనుక నీకు సానుభూతి చూపెట్టే వాళ్ళు ఎవరు ఉండరు. నీకు అయ్యో పాపం అని నీ తరపున మాట్లాడే వాళ్ళు ఎవరు. సో నువ్వేమంటున్నావు ఏమనుకుంటున్నావు అంటే కనుక నేను అన్యాయం అవ్వకూడదు అంటే కనుక అవతల స్త్రీ అన్యాయం అయిపోయినా పర్లేదు, ఇద్దరు పిల్లల తల్లి అన్యాయం అయిపోయినా పర్లేదు, నేను మాత్రం నా భర్తని సమర్థించుకుంటూ రావాలి, నేను మాత్రం మా వ్యవహారాన్ని సమర్థిస్తూనే ఉండాలి అనేటటువంటి గుడ్డి నమ్మకంతో నువ్వు ఇంతమంది జీవితాలను నాశనం చేస్తావు. ఈవిడ చేసినటువంటిది ఏంటంటే కనుక నన్ను నేను కాపాడుకోవటం అన్నది నాకు ఇంపార్టెంట్, పక్క వాళ్ళు ఎలా పోయినా కూడా నాకు అనవసరం అనేటటువంటి నెగిటివ్ సైకాలజీతో ఎంతకాలం అయితే జీవితం ఎలా నడుస్తుందో మనం చూద్దాము అనేటటువంటి గుడ్డి నమ్మకంతో అమ్మాయి వెళ్ళటం ఈరోజు నాశనం అయిపోయింది తన జీవితం. రెండోసారి తన జీవితం నాశనం అయిపోయింది. ఏదేమైనా కూడా రవి గారు, ఈరోజు నువ్వు మనస్ఫూర్తిగా మీ భార్యని యాక్సెప్ట్ చేయాలి. ఎందుకు యాక్సెప్ట్ చేయాలి అని అంటున్నాను అంటే కనుక మీ మనస్సాక్షికి తెలుసు ఆ అమ్మాయి ఎవరన్నది. ఈరోజు మీరు ఇక్కడ వాదించండి, 100 రకాల సాక్ష్యాలు తేయండి, ఆ అమ్మాయిని వేలెత్తి చూపెట్టండి, ఏదైనా కూడా ఎటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని నమ్ముకుని గుడ్డిగా తల్లిదండ్రులని ఇల్లు వదిలేసి మీ దగ్గరికి వచ్చింది అన్నది మీకు తెలుసు మాకంటే బాగా. ఏ విధంగా మీ ఇద్దరిలో ఉండేటటువంటి అంటే మీ సంతోషం గురించి ఆ అమ్మాయి ఎన్ని త్యాగాలు చేసింది, ఎంత దిగజారిపోయి తనకు నచ్చినటువంటి అంశాలు మీతో పాటు తన బెడ్రూమ్లో చేసింది అనేటటువంటి ఈ అంశాలన్నీ పరిగణనలోకి తీసుకుని ఒక్కసారి చేదనుభవాలన్నీ పక్కన పెట్టేసి, ఈ అమ్మాయికి ఇంకా బోల్డ్ అంత భవిష్యత్తు ఉంది, 19 సంవత్సరాలే, మీ పెళ్ళి 1 నెల అయింది కాబట్టి పాత అంశాలన్నీ కడిగేసి తను యాక్సెప్ట్ చేసి ఆ ఇద్దరు పిల్లల జీవితం కాపాడమని చెప్పి నా విన్నపం. అది గురుగారు నా విశ్లేషణ. మేడం సార్, ఇక్కడ భార్యకి నోటీస్ రమ్మని చెప్పి అన్నారు కదా, నోటీసులు ఇచ్చారు కదా, ఎందుకంటే 4 సంవత్సరాల నుంచి ఆవిడ బాబుని వదిలిపెట్టేసి వెళ్ళిపోయి అక్కడ ఉంది. మీరు అన్నట్టు అతనితోటి కాల్ డేటా ఇవన్నీ పెట్టిన తర్వాత 4 సంవత్సరాల నుంచి చిన్న బాబు ఇక్కడ, మీరు అక్కడ, మీరు పిల్లల్ని పనిచేసుకున్నారు. ఆల్రెడీ పిల్లల్ని పనిచేసుకున్నట్టే కదా. 4 సంవత్సరాలు పెద్ద బాబు నీ దగ్గర, చిన్న బాబు నా దగ్గర. కోర్టులో కూడా నా భార్య నాకు కావాలనే కేసు వేశారు కదా, అంతే కదా. సరే, తర్వాతనేమో ఆమె నువ్వు కోర్టులో రావాలని కేసు వేస్తే ఆవిడేమో మెయింటెనెన్స్ కేసు అనేది వేసింది, అంతే కదా. ఆ మెయింటెనెన్స్ కేసు వేసింది, మళ్ళీ మీ మీద వేధింపు కేసు వేసింది. ఇది మీకు తెలిసిన అది కదా, అంతేనా. మళ్ళీ నేను సెకండ్ కేసు కూడా నువ్వేమన్నావు నా భార్య కావాలని వేశానని. కాదు సార్, నాకు నా భార్య అక్కర్లేదు అని డెజర్షన్ క్రింద అతను 2015లోనే డైవర్స్ వేశాడు. ఏమయ్యా, నువ్వు డైవర్స్ కేసు చేసావు, నా పెళ్ళావు, నాకు ఎక్కడ అది తెలియదు, అది కూడా తెలియదు. అది న్యూజిడి మేడం. అదే నూజివీడులో నా భార్య అక్కర్లేదని. అర్థమైందా? ఏం మాట్లాడుతున్నావు? ఇందాక నుంచి సాక్ష్యాలు లేని మాటలు చాలా మాట్లాడావు కదా, సాక్ష్యం ఉండి మాట్లాడుతున్నా, దీనికి సమాధానం చెప్పు. నేను కాపని రావాలని చెప్పాను మేడం. నువ్వు ఇంకొకటి బాబు, మేము సాక్ష్యం లేదు 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 నా దగ్గర ఉంది, వాడు ఉన్నాడు, పలానా ఎవరో ఒక మనిషిని క్రియేట్ చేసి వాడు ఎవడో అక్కడ ఉన్నాడు, వాడితో మాట్లాడింది, సిమ్ నమలేసింది, రోగం వచ్చింది, పడిపోయింది, ఇవన్నీ మాట్లాడారు కదా సార్. దానికి ఏవి సాక్ష్యాలు లేవు. ఇక్కడ నా దగ్గర సాక్ష్యం ఉంది. ఆయన డైవర్స్ వేశాను అని అన్ని నేను చెప్తున్నాను సార్. అతను ఏమంటాడు నేను డైవర్స్ వెయ్యలేదు అని అంట. ఇంత సాక్ష్యం, పేపర్ సాక్ష్యం ఉన్నదానికే నువ్వు సాక్ష్యం లేదు అని అంటే ఆ అమ్మాయి ఏం బతుకుతుందయ్యా నీ ముందర? ఈ కేసు ఎట్లా ఉంటుందంటే సార్, ఆ అమ్మాయి మీద ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు ఏది ఏమైనా కూడా ఆడవాళ్ళు నువ్వు చెడ్డదన్నా అన్నా, నువ్వు పిల్లలకి అన్నం పెట్టలేదు, నువ్వు సరిగ్గా కాపురం చేయలేదు అని అన్నా భరిస్తుంది ఒక వంతు. కానీ క్యారెక్టర్ మీద కొడితే మాత్రం మానసికంగా చచ్చిపోతారు సార్. అదే స్ట్రాటజీ ఆయన ప్లే చేశాడేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి చోట ఒక నోటీస్లో నువ్వు చెడ్డదానివి, నువ్వు కాడట, ఫొటోస్ ఉంటేనే మార్ఫింగ్ అని ఆర్గ్యూ చేసే స్టేజ్లో ఉన్న కోర్టులో, ఇప్పుడున్న న్యాయ వ్యవస్థలో ఒక కాల్ డేటా తీసుకుని నా భార్య అక్కడ ఇక్కడ అని చెప్పేసి నువ్వు మాట్లాడితే నీకు ఏం ఎవిడెన్స్ ఉందయ్యా? నువ్వేం మాట్లాడతావు చెప్పు? 4 ఏళ్ల పాటు నాకు భార్య అంటే ప్రేమ ఉందని ఉన్నవాడివి, నీ పిల్లలకు మెయింటెనెన్స్ అనేది నువ్వు ఇవ్వకుండా ఆ అమ్మాయి మెయింటెనెన్స్ వేసినా కూడా దానికి కౌంటర్ వేసి నా భార్యకి ఇవ్వను, కేవలం నేను నా పిల్లాడికే ఇస్తానని ఎందుకు చెప్తున్నావు? నువ్వు కన్ఫర్మ్ చేసేసుకున్నావా నీ భార్య అని చెప్పేసి నువ్వు ఇవ్వకూడదని అనుకుంటున్నావా? మరి నీకు నీ భార్య కావాలని నువ్వు కేసు వేసానంటున్నావు కదా, నీ లెక్క ప్రకారమే నువ్వు చెప్పిందే కదా, మరి ఈ అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకున్నావు?
4 సంవత్సరాలు అయింది మేడం, రావట్లేదు మేడం. అమ్మ నువ్వు కేసు వేసిన తర్వాత అంటే నీ భార్య కావాలని నీ లెక్క ప్రకారమే కోర్టులో నీకు కావాలని చెప్పి 3 ఏళ్ల నుంచి కేసు ఉండంగా మరి ఈవెన్ రమ్మంటున్నావు అంటే 2 భార్యలతో నువ్వు కాపురం చేద్దాం అనుకున్నావా? కావాలని వేసినప్పుడు మేడం మనవర్తికి వేసింది మేడం. అంటే నువ్వు కావాలని వేసిన కేసు కనుక మనవర్తి వేసింది కనుక నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకున్నావు, ఇది వేదింగ్ 2 వేసింది మేడం. అందుకని నువ్వు పెళ్లి చేసుకుంటున్నావా? 4 ఏళ్ల నుంచి నీ పెళ్ళాం పిల్లలకు నువ్వు అన్నం పెట్టకపోతే మన మనవర్తి వేయకుండా ఏం చేస్తారయ్యా? చాలా మందికి ఒక అపోహన ఉంటుందండి, మెయింటెనెన్స్ మరి నేను దూరంగా ఉంటే నా భార్యకి ఎందుకు ఇవ్వాలి అని మగవాళ్ళు ఆలోచించినట్టే డైవర్స్ అయిపోతే నా భర్త నాకు మెయింటెనెన్స్ ఇవ్వడేమో అని ఒక అనుమానం ఆడపిల్లకు ఉంటుందమ్మా. నీవు డైవర్స్ తీసుకున్నా ఒకవేళ అంటే కోర్టు ప్రకారం డైవర్స్ వచ్చినా కూడా నువ్వు మెయింటెనెన్స్ అనేది నీకు వస్తుంది. సరే ఇప్పుడు పెండింగ్లో ఉన్నవి ఏంటంటే సెక్షన్ 498, 406 అండ్ 506 అండ్ తర్వాత సెక్షన్ 125 సిఆర్పిసి కింద వేసిన కేసు ప్లస్ ఆయన వేసిన డైవర్స్ కేసు ఇవన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయమ్మా. ఇప్పటిదాకా ఆయన మెయింటెనెన్స్ లాంటిది ఇచ్చారా నీకేమైనా? నెలకింత అనేది ఇవ్వలేదు మేడం. కానీ మా ఆయన గారు ఏం చెప్పారంటే డైవర్స్ అని పెట్టారు మేడం, డైవర్స్ అని వీళ్ళు పెట్టారు, మళ్ళీ డైవర్స్ ఇచ్చేస్తే 2 పిల్లలు ఆగమైపోతారు, నేను ఆగమైపోతానేమో అని మనమర్తి దావా కింద అలా పెట్టాను మేడం. కానీ వాళ్ళు ఇచ్చే డబ్బులతో నేను బతుకుదామని నేనేం పెట్టుకోలేదు. డైవర్స్ వేసిన తర్వాత ఈ అమ్మాయి మెయింటెనెన్స్ వేసింది అంతే తప్ప అమ్మాయి ముందు కోర్టుకు వెళ్ళలేదండి. ఇక్కడ అంతా కూడా ఆయన ముందు ఆలోచించేసుకున్నాడు. నాకు డౌట్ ఉంది మేడం, అది చెప్పండి మళ్ళా. ఈ అమ్మాయి మీద మొత్తం సాక్ష్యాలు తయారు చేసాడే ఇతను ఒక్క తెలివితేటల మాత్రం కాదు మేడం. ఈ అమ్మాయి పెళ్ళాన్ని ఎల్లగొట్టాలి, ఏం చెయ్యాలి సార్? దీనికి ఒకటే ఉంటుంది సార్, దానికి అదేంటంటే ఇష్టం లేకపోవడం. అది ఇష్టం లేకపోవడం ఎవరి దగ్గర నుంచి ఉంటుందంటే తోటి కోడలకైనా ఉండొచ్చు, అత్తగారికైనా ఉండొచ్చు, ఎవరికైనా ఉండొచ్చు. ఇదంతా కూడా ఒక కుమ్మక్కయి ఒక ఫ్యామిలీలో ఆ రమేష్ ఎవరంటే వీళ్ళ చుట్టం. ఆ రమేష్ వాళ్ళ అమ్మ వాళ్ళతోటి మాట్లాడట్లేదు. ఎందుకు మాట్లాడట్లేదు అంటే వాళ్ళకి పడట్లేదు అన్నప్పుడు మనం కొంచెం అసెస్ చేస్తే ఇది ఒక మొత్తం ఫ్యామిలీ డ్రామా. ఇది గూడు పుట్టాని సార్. ఇలా పెద్దనాన్న కొడుకు రమేష్, ఆ రమేష్ ఇతను ఒకటైపోయి ఈ డ్రామా ఆడారు అని నా డౌట్ మేడం. ఇతను చెప్పే ప్రకారం అయితే అప్పుడు ఈ అమ్మాయి వయసు 13 ఏళ్ళు 14 ఏళ్ళే. అంతే సార్. 13 ఏళ్ల పిల్ల 14 ఏళ్ల పిల్లకి ఇన్ని ట్రిక్కులు తెలుసండి, ఇన్ని ట్రిక్కులు. 14 ఏళ్ళు అప్పుడు ఇతను లెక్క ప్రకారమే 4 ఏళ్ళు ట్రై చేస్తాను మేడం అన్నాడు. అప్పుడు ఎన్ని ఏళ్ళు వచ్చు? 14 to 15. అప్పుడు కనుక కేసు వేసింటే అమ్మాయి ఎంత నీ మీద స్ట్రాంగ్ సెక్షన్స్ పడేవో తెలుసా అమ్మ సార్. అన్నిటికంటే ఇక్కడ బాధాకరమైనది ఏంటంటే సార్, పిల్లల్ని పనిచేశారు సార్. ఇంకొకటి పార్వతి విషయానికి వస్తే సార్, ఆల్రెడీ హస్బెండ్ తోటి తన డైవర్స్ తీసుకోలేదు కనుక లీగల్ గా తీసుకోలేదు సార్. ఏమ్మా సార్ ఏమ్మా కాదమ్మా, నువ్వు నీ భర్తతో విడాకులు తీసుకోకుండా ఇదంతా వచ్చావంటే ఏమనుకోవాలి నిన్న సార్? ఇప్పుడు మన కర్మ ఏంటంటే విడాకులు తీసుకొని భర్త, విడాకులు తీసుకొని భార్య, వీళ్ళిద్దరి గురించి మనం మాట్లాడాల్సి వస్తుంది. అమ్మాయి కేసు పెడితే అమ్మాయి బతికేంటండి? కోర్టులో కేసు పెడితే అమ్మాయి కేసు పెడితే బైగమి కిందకి ఈ అమ్మాయి కూడా జైలుకి వెళ్తుంది. సార్ నీ పెళ్లి చెల్లదో, మోసపూరితమైనది. నీ మీద 2 కేసులు పడతాయి. మొగుడు మోసం చేసి వచ్చి వేరే మొగుడిని ఇది చేస్తున్నావు, నీ మీద 2 కేసులు ఒకటికి పడవు, చాలా ఎక్కువ పడుతుంది పెనాల్టీ నీ మీద. ఇందాక నువ్వు ఒక మాట అన్నావు కదమ్మా, నువ్వు అక్కర్లేదు నువ్వు వెళ్ళిపోయావు కనుక నన్ను మాట్లాడావు కదమ్మా. అక్కర్లేకపోయినా అదైనా కూడా లీగల్గా లేకపోతే మాత్రం పెళ్ళి అనేది చేసుకోకూడదు సార్. చాలామంది ఇలాంటి వాళ్ళు చెప్తుంటారు, నా పెళ్ళి అయిపోయింది, డైవర్స్ అయిపోయిందంట, అందుకోసం పెళ్లి చేసుకున్నాం. సార్ మనం అందరికీ కూడా ఒక మాట చెప్పాల్సింది ఏంటంటే, మీరు పెళ్లి చేసుకునే ముందు దయచేసి మీరు పేపర్లు చూడండి అమ్మా. నీకు ఒకటి ఏంటంటే ఇక్కడ మన దగ్గరకు వచ్చిన వాళ్ళకి డెఫినెట్గా కూడా వాళ్ళు ఏదో పిల్లాడితోటో కడుపుతోటో వచ్చింది మనకి చెప్పడానికి వీలు లేని పరిస్థితిలో మనల్ని ఇరకాటంలో పెట్టేస్తారు సార్. 1 నెల అయింది పెళ్ళై, మీ పెళ్లి చెల్లదమ్మా. దయచేసి వాళ్ళ జీవితంలో నుంచి నువ్వు వెళ్ళిపో. ఎందుకంటే ఆయన భార్య వాళ్ళిద్దరు కోర్టులు కేసులు రేపొద్దున దెబ్బలాడుకుంటూ ఉంటారు. లేదు అక్కర్లేదు ఆయనను ప్రేమించాను కదా అంటే ఆయనతో పాటు నువ్వు పోలీస్ స్టేషన్లకి కేసులకి జైలుకి వెళ్ళడానికి నీకు రెడీ అని అంటే మాత్రం
నువ్వు ఆయనతో కలిసి ఉండు. ఇవి రెండే నీకు ఆప్షన్స్. ఇంకా ఆ అమ్మాయికి మేము చెప్పేది ఏంటంటే, అమ్మ నిన్ను మాత్రం స్కెచ్ వేశారు సార్, ఒక స్కెచ్ వేసి దాంట్లో దింపారు. అది నిన్ను ఇరికిచ్చి బయట తోసేయడానికి ప్లాన్ చేయారమ్మా. చాలా మంది కలిపి చాలా నువ్వు ఇతను నాడే రమేష్ నాయక్ అని, అతను రమేష్ నాయక్ అయినా అతను ఇతను ఒకటే. కోర్టు నువ్వు మంచి లాయర్ పెడితే ఇతను ఈ అమ్మాయి ఆ రమేష్ అనేవాడు వాడు ఎక్స్ట్రా మాట్లాడితే ముగ్గురు జైలుకి వెళ్తారు. కానీ పిచ్చి పిల్ల అమ్మాయి అన్యాయం అయిపోతుంది. ఈ పాటికమ్మ కనీసం నీకు మెయింటెనెన్స్ అన్న ఒక బాధ అయినా ఆయనకు కలిగింటే, అయ్యో నా భార్య కావాలని సిన్సియర్గా ప్రయత్నం చేసేవాడు. నువ్వు పేపర్లో ఉన్నదాన్నే కాదంటున్నావు, మరి ఆ పిల్లకి నువ్వు సిమ్ములు సృష్టించకపోతావేంటి, కాల్ డేటాలు సృష్టించవేంటి, బంగారాలు కుదవబెట్టకపోయేంటి, ఇవన్నీ ఏంటి చెప్పు. 2015లో నీవు డైవర్స్ వేస్తే 2016లో బంగారం ఎలా తెచ్చుకుంటాడు సార్? అక్కడ ఉందని తెలిసి మేడం ఇంకోటి అంటే నీకు సంవత్సరానికి తెలిసిందంటే నువ్వు ముందు డిసైడ్ చేసేసుకున్నావు మీ ఆవిడని వదిలేయాలని. ఎప్పుడైతే నీకు అతని మీద అనుమానం ఉండి అతనితో పట్టుకున్నాను అంటే డెఫినెట్గా కూడా ఇట్లా ఉన్న వాళ్ళకి హస్బెండ్స్కి అడల్టరీ అనేది వేయలేకపోయినా కూడా రెస్పాండెంట్ నెంబర్ 2 అని డైవర్స్లో వేసుకోవచ్చు సార్. రెస్పాండెంట్ నెంబర్ 1 అండ్ రెస్పాండెంట్ నెంబర్ 2 అని. నువ్వు ఇంత డైవర్స్ డెజర్షన్ కింద వేసిన వాడివి, మరి 2015లోనే అతను రెస్పాండెంట్ నెంబర్ 2 కింద ఎందుకు వేయలే? 16 దాకా ఆగి ఒక ఎవిడెన్స్ అని సృష్టించుకున్నావు. 2016లో బంగారం తీసుకొస్తే 2015లో నువ్వు డైవర్స్ వేసావు. అంటే డైవర్స్ నాకైతే తెలియదు మేడం. అది నువ్వు ఇంకేం చెప్పలేనయ్యా, ఆయన డైవర్స్ వేయలేదటండి. సో ఇమీడియట్గా ఇక్కడ అయిపోగానే నువ్వు కోర్టుకు వెళ్ళి నాకు తెలియక ఇది డైవర్స్ అని అనుకున్నానని జడ్జి గారికి చెప్పి నన్ను క్షమించండి, నన్ను నా భార్యని. మేడం మేడం ఇప్పుడు లెటర్ ఆగు బాబు, లెటర్ తీసుకోండి మేడం. సార్ మేడం ఏం చెప్తా అంటే తను ఇప్పుడు ఏం చెప్తావు, ఇప్పుడు నువ్వేం చెప్తావు అంటే లాయర్ గారికి ఉపాధ్యాయుడమ్మా ఏం చెప్తా అంటే, మేడం నాకు డైవర్స్ అని తెలియదు, నాకు తెలియకుండా మా లాయర్ నన్ను మోసం చేశాడు, నా డైవర్స్ ఎక్కలేదని నువ్వు సంతకం పెట్టమ్మా. నువ్వు కాదంటున్నావు కదా, సంతకం పెట్టుకో మేడం. అమ్మా నువ్వేం వాళ్ళ 3 పిల్లలు కొట్టుకుంటారు, తంపుకుంటారు, నరుక్కుంటారు, అది 5 ఏళ్ళు జరుగుతా 10 ఏళ్ళు జరుగుతా. అప్పుడు నువ్వు అది ఉండే కోర్టుకి వెళ్ళిందంటే కోర్టు చుట్టూ తిరగాల్సిందే, జైలుకి వెళ్ళాల్సిందే. వద్దు, నువ్వు మోసపోయావు, తప్పుదిద్దుకో, నీ దారు చూసుకో, మాకు తెలిసిన సలహా అది. ఇన్నా కదా నీ ముందు అబద్ధం అన్నాడు కదా, అడగలేదా? ఆమెకి ఏమిస్తావు ఇవ్వు, ఏమన్నా ఎత్తే అమ్మాయికి మెయింటెనెన్స్ అట్లాంటిది ఉంటే. అమ్మాయిని వదిలిపెట్టండి మేడం. నువ్వేడు వదిలిపెట్టడానికి ఇంకోడు వదిలిపెట్టడానికి. ఇలా పెదనాన్న కొడుకు రమేష్ నాయక్ అనే వ్యక్తి, అతను ఇతన్ని పట్టుకున్నాడు. అరే నీ కోసం నేను ఏమైనా చేస్తాను రా, నీ పెళ్ళంతో నీ తిరిగానని కూడా చెప్తా మొత్తం ఉట్టేసాడు అని. ఇది మాత్రం చక్కగా గ్రౌండ్ పెట్టుకున్నాడు. తనే స్వయంగా తీసుకెళ్ళి వాళ్ళ నాన్నకు సెల్ ఫోను, స్వలే తీసుకెళ్ళి వాళ్ళే ఫోన్లు మాట్లాడుకున్నారు. ఆమె ఏమయ్యా తిరిగేంత వయసు కదయ్యా నీ భార్యది, తిరిగేలా కనబడుతుంది. అవునులే కరెక్టే. నువ్వు మాత్రం అరే పాప ఈ అమ్మాయి తిరగల, అమ్మాయి చాలా నిజాయితీపరుడు. ఈ అమ్మాయి అంటే అమ్మ నువ్వు మీ అతనికి ఓ తల్లితో సమానం, ఓ చెల్లితో సమానం అంట. ఆడ చూస్తా అంటే ఆడవాళ్ళ పాపం ఆయన భార్యే తెగ చూస్తుంట మగవాళ్ళని పాప చూస్తున్నాడు పాపతను. ఎందుకంటే ఇప్పుడు నువ్వు కావాలి ఒక 6 నెలలో 3 నెలలు వాడడానికి. ఇప్పుడు వాడు కూడా మొదలు పెట్టాడు. ఇంకా చాలా చాలా దూరం వెళ్తావు. ఇప్పుడే తెలుసుకొని నీ దారి నువ్వు చూసుకో. ఇంకా అతనితో ఉన్నావంటే నీ బతుకు కుక్క బతుకే. ఇది వాస్తవం. కోర్టుకి వెళ్ళింది ఆ పిల్ల, నువ్వు చచ్చిపోయావు. ఇక ఎక్కడ సంతోషంగా పోయి బతుకు, తప్పు దిద్దుకో. మేము ముగ్గురు చెప్పాల్సి అది. డాక్టర్ గారు, నేను, లాయర్ గారు కూడా నీ తల్లి లాంటిది పెద్ద చెబుతుంది. ఏమయ్యా ఆ పిల్లల్ని పంపించండి, 2 పిల్లల్ని. మేడం మన రవి అమాయకుడు, ఏమీ తెలీదు, వాళ్ళ సంతకం చేసుకోండి. ఈ అమ్మాయి నేను కాపురం చేయలేను, కాపురం చేయలేనండి. మరి ఇప్పుడు మరి కావాలని కేసేసానన్నావు. ఈసారి రాలేదండి 3 సంవత్సరాల దాకా, 4 సంవత్సరాల దాకా. చచ్చిపోతా కానీ ఎలా బతకాలి మేడం ఈ పిల్లల్ని? 4 సంవత్సరాల నుండి మొగుడు లేనిది ఇప్పుడు గుర్తొచ్చాడు ఆమెకి. పార్వతి వీళ్ళిద్దరూ వాళ్ళిద్దరు బిడ్డలు. ఇంత ఎత్తు పిల్లలు ఉన్న మొగుడు ఒక తండ్రిని
నువ్వు చేసుకోవడానికి వచ్చావు నాన్న, అది తప్పు. అర్థమైందా? ఈ పిల్లల్ని చూసుకో. నీకు అన్యాయం చేయాలనిపిస్తుంది ఆ తల్లికి, ఆడపిల్లకి. ఏమ్మా, నువ్వు ఇందాక మాట నీ మాట అన్నీ నమ్మా, నేను అన్నీ నమ్మా. ఇప్పుడు నిన్నెవరు ఆక్షేపించరు. నువ్వు తప్పు తీసుకెళ్తే నువ్వు దేవత కింద అంటా నేను. నువ్వు తప్పు తెలుసుకొని వెళ్ళిపోతే నువ్వు దేవతవే నా దృష్టిలో. వాడికి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆ ఇద్దరు బిడ్డల తల్లి వాళ్ళు ఏం చూసుకుంటారు నాకు వద్దు. నువ్వు పొరపాటు జరిగింది, తప్పు దిద్దుకో. నీ బ్రతుకు నువ్వు 19 ఏళ్ళే, నీకు చాలా జీవితం ఉంది నాన్న, చాలా జీవితం ఉంది. ఈ పిల్లలు అన్యాయం అయిపోతారు, రోడ్డు రేపు కోర్టు చుట్టూ నీకు ఎళ్ళ ముందు తిరుగుతుంటారు కోర్టుల్లో. నువ్వు జైల్లోకి వెళ్ళాల్సి వస్తాయి. ఎక్కడికో దారి తెన్ను కానకపోయావి, ఏదేదో ఆశతోటి బాటలు వేశావి. నీ సొంతం అయ్యేవారెవరు, నీ బాధను తీర్చేవారెవరు, నువ్వు బతికే బతుకుకి అర్థం ఏదో నీకైనా తెలుసా? ఏమ్మా చెప్పు నాన్న, ఏం నిర్ణయం తీసుకుంటావు? ఒకసారి ఆలోచించి చెప్పు. ఆమె ముఖం చూసి బిడ్డలు చూసి చెప్పు. అమ్మ నువ్వు అమ్మ ఇట్రా ఇక్కడ నుంచో. ఆమె అంగ తిరిగి చెప్తా. నేను అంటాను అన్నీ ఆమె మీద నిందలేమో. అర్థమైందా? ఆమె తిట్టడానికి, ఆమె కొట్టడానికి వద్దు. ఎందుకంటే నువ్వు ఎలా మోసపోతున్నావు నీ మొగుడి చేతిలో, అలాగే ఆ పిల్ల మోసపోయింది. అర్థమైందా? అది నిజం, ఇప్పటివరకు నిజం. ఆమె మార్చుకుంటే నిజమే. నేను నమ్ముతున్నా, ఆమె నమ్ముతున్నా. నువ్వు ఆమె సారీ చెప్పి, నేను నా భర్త మధ్యలో అనేక ఉంటేనమ్మా మా జీవితంలో రావద్దు అని ఆమె చేతులు పట్టుకొని బతినాడు. అడుగు, క్షమించమని అడుగు. పార్వతి సారీ, తోని మధ్యకి నీకు నేనేం చెప్పను. మా భర్త నా మధ్య నువ్వు రావద్దు, నువ్వు వచ్చిన దారి నువ్వు వెళ్ళిపో. సారీ, ఏమనుకోవద్దు నేను కొట్టానని. ఏది పాపం ఏది పుణ్యం, మౌనమేనా సమాధానం. ఏది దోషం ఎవరి మోసం, అశ్రువేనా తులామానం. మౌనమేనా సమాధానం, అశ్రువేనా తులామానం. ఏది పాపం ఏది పుణ్యం. రూమత్ పార్వతి, నేను ఇలా మోసపోయాను నువ్వు మేడో బాబు పార్వతి. నువ్వు అడుగుచో. నామ కావాలి, నేను కాపురం చేయలేను. నువ్వు బయట నా అంత కాపురం చేయలేనండి నేను. అంటే మీరు నాకు న్యాయం చేయలేదండి. మీరు చెబుతా, ఏం కావాలి చెప్పు, నీకేం కావాలి చెప్పు. మీరు బంగారం అంతా మా అమ్మాయి ఎంత చేసిన మొత్తం నేనే సృష్టించాను అని అంటున్నాను మేడం. ఇప్పుడు బంగారం ప్రూఫ్ తెచ్చాను కదా సార్. నేను తెచ్చా, బంగారం ప్రూఫ్ తెచ్చా, సిమ్ కార్డు అంతా నేనే క్రియేట్ చేశాను. అంటే భార్య మీద ఎంత అనుమానం ఉందని క్రియేట్ చేసి అంటారు సార్ మీరు. ఆమె న్యాయం చేస్తాను, డాక్టర్ గారు ఉన్నారు, ఎవ్వరు నీ మాటలు అమ్మట్లా. నమ్మరండి నా మాట. సార్ ఆయన మాటే కరెక్ట్ సార్, ఆయన మాట నీ మాటే కరెక్ట్. నువ్వు బంగారం ప్రూఫ్ తీసుకొచ్చావు, 110% కరెక్ట్. ఇప్పుడు ఏంటి నెక్స్ట్? ఆమెను వదిలేస్తావా ఉంటావా? ఆమెతో ఉంటాను మేడం. మరి బంగారానికి ఆమెకి వదిలేయడానికి తప్పు చేసి వెళ్ళిపోయింది మేడం. 3-4 సంవత్సరాలు 4 సంవత్సరాల పాటు ఆవిడ తప్పు చేసి వెళ్ళిపోయింది. 4 సంవత్సరాలు మొగుడు గుర్తు రాలేదు మేడం ఈయనకి. ఇప్పుడు గుర్తొచ్చింది. నువ్వు డైవర్స్ వేసావా, ఆవిడ డైవర్స్ వేసిందా? నాకు డైవర్స్ గురించి నాకు తెలియదు మేడం. ఆ మాట నేను చూస్తున్నాను. నాకైతే తెలియదు, తెలియదంట. పేపర్ ఆయన రాశాడు, ఆయన కోర్టులో కేసేసాడు. రేపు నీ బతికేది ఇదే ప్లే చేస్తాడు. అసలు నాకు తెలియదు మేడం. ఆమెకి ఆల్రెడీ పెళ్ళైందని మొగుడు వదిలిపెట్టింది అనుకున్నాను మేడం. నేను డైవర్స్ అయింది అనుకున్నాను మేడం. తర్వాత తెలిసింది మేడం నాకు. ఇదే రిపీట్ అవుతుంది నీకు, ఇదే బతుకు చెట్టుకోబండి. రెండో నువ్వే ఇక్కడ ముద్ద నేరస్తురాలు ఇక. నెక్స్ట్ అతను చెప్పిన మాటలు నిజమైన నమ్మిన 4 ఏళ్ళ కింద వదిలేసిందంటే ఆమె 14-15 ఏళ్ళు. అంత చిన్నపిల్ల మీద ఇంత డ్రామా ఆడతాడు.
ఎంత డ్రామా ఆడాలి అనలేదండి. 14 ఏళ్ళ కింద ఆడపిల్ల ఎంత ముదిరిపోయాడు ఉద్దేశం. చూసిపోయండి, చేసిందండి అమ్మాయి. 14 ఏళ్ళ కింద చేసింది. ఆ వయసులోనే చేసిందండి. 14 ఏళ్ళ వయసులో ఆ ఇద్దరు పిల్లలు పుట్టిన చేసింది. సిమ్ము కూడా నవ్వులింది, ఆ బంగారం కూడా ఇచ్చేసింది ఆ అబ్బాయికి. మేడం పాప ఇతని యాక్షన్ ఇదంతా ఆమె యాక్షన్ పాప. 4 సార్లు పంచాయతీలు కూడా అయింది మేడం అది. దాని గురించి నువ్వు పంచాయతీ చేయగలరా బాబు? నీ జనం ఉన్నారు, నీ వెనక నా వెనకాల ఎవరు ఉన్నారండి? నా వెనకాల ఎవరు ఉన్నారంటే ఎన్నేళ్ళు చుట్టూ ఎన్నెన్ని పుట్టించగలవు నువ్వు? ప్రమాణ సాక్షి చెప్తున్నా, నీ మీద నా కోపం లేదు. ప్రాణపూర్తి నేను చెప్పను. ఏమయ్యా నువ్వు ప్రమాణం చాలా చెప్పావు, ఏం చెప్పావు? అసలు నేను డైవర్స్ ఇవ్వలేదన్నావు, ఇచ్చావా? డ్రైవర్ నాకైతే తెలవదండి. అమ్మ ఇప్పటికీ ఆ మాట చెబుతున్నాను. చెప్పట్లేదు మర్చిపోయారండి నాకు తెలియదు చూసేట్టున్నాడు. మరి ఆ పిల్లకి నేను నా పిల్లకి విడాకులు ఇచ్చాను అని చెప్పాడు. అడిగితే నేను అటలేదండి అన్నాడు. ఆమె చెప్పగానే నోరు మూసుకున్నాడు. వీళ్ళతో ఎవరు దొంగనాలి మీరు చెప్పండి? 2 అబద్ధాలు ఆడాడు, మేడంకు దొరికిపోయాడు. కాపన రాకపోతే ఈడాకులు అని అన్నారండి లాయర్ గారు. నువ్వు ఇచ్చిన నోటీస్లోనే కాపురానికి రాకపోతే 1 నెలలోనే మళ్ళీ నువ్వు డైవర్స్ కేసు వేసావు. పార్వతి నాన్న, నా అమ్మాయి కాపన చూడు, ఏదేం చేయండి. అది నాన్న అది కోర్టు తీసుకుంటున్నా. ఇక్కడ నువ్వు తేలపోతే ఎక్కడ ఎందుకు? ఆ అమ్మాయిని మోసం చేసి నువ్వు వేరే పెళ్లి కాపురం చేద్దాం అనుకుంటూ కళ మన జైల్లో ఉంటావు. అంత సెటిల్మెంట్ కూడా కూర్చున్నావు. నువ్వు ఎన్ని సాక్ష్యాలు పుట్టించు, అన్ని అమ్మకే. అన్ని అబద్ధాలే మేడం. కావాలని అలా చేసి మళ్ళీ నేను పెళ్లి చేసుకున్నాడని తెలిసినా కూడా నేను చేసుకోలేదు. నీకు అసలు ఎవరు చెప్పారు? అసలు మా వాళ్ళు చూశారని చెప్తే ఎవర్రా నీ పిల్లోడు పిల్ల మొహం చూడకుండా నువ్వు నాశనం అయిపోతావని చెప్పారు మేడం. అది ప్రూఫ్ తెలియగానే చూడగానే చేసుకున్నానని చెప్పేశాడు. అంతకుముందు చెప్పలా. ముత్యాల ముగ్గు సినిమా రిపీట్ ఇక్కడ. ముత్యాల ముగ్గులో రాఘోపాలరావు గారు కుటుంబాన్ని విడదీయాలి, మొగుడు పెళ్ళని. ఆ బెడ్రూమ్లోకి నూతన ప్రసాదం పంపిస్తారు. మొగుడు తలుపు తీస్తుంటే నెక్కరేసి కూర్చుంటాడు, కరెక్ట్ జోలు పెట్టుకొని, బట్టలు ఇక్కడ పెట్టుకొని. తలుపు తీయగానే దూకెళ్ళిపోతాడు. ఎలా 3 పిల్లల మధ్య గొడవ అట్లా విడిపోయారు. సేమ్ డ్రామా ప్లే చేశాడు. రేపు కోర్టులో ఏమైనా సంబంధం ఉందని చెప్పడానికి ప్లాన్ చేశారు. బంగారం ప్లాను, సెల్ ఫోన్ ప్లాన్. ఒక్కదాని సాక్ష్యం లేదండి. అది రికార్డింగ్ తిప్పిండి ఎవరెవరు మాట్లాడో తెలిసిద్ది. ఒక్కదానికి సాక్ష్యం లేదు. రికార్డింగ్ తిప్పిండి ఎవరెవరు మాట్లాడుకున్నారని తెలిసిద్ది కదండి మీకు కూడా. నేను రమేష్ మాట్లాడుకున్నావా ఎవరు మాట్లాడుకున్నా తెలిసిద్ది కదండి. సరే మీరు రికార్డింగ్ గురించి మాట్లాడితే మనం ఇప్పుడు పెళ్ళే చేసుకున్నావు కదా, అమ్మాయి ఏం చేయాలి? మరి అమ్మాయి తప్పు చూసి వెళ్ళిపోయిందండి. నువ్వు అనుకుంటావు, నువ్వు డిసైడ్ కాదండి, అయింది కాదండి. నేను చేసిందే లేదు తప్పు. నేను తప్పు చేసిన దాన్ని అయితే ఇక్కడ దాకా కంప్లైంట్ ఇచ్చి ఇక్కడ రావాల్సిన అవసరం నాకేం లేదు. మన్ను కూడా నువ్వు ఇక్కడ వెళ్ళిపోగానే బాగు బాబు, నువ్వు ఇక్కడ వెళ్ళిపోగానే వెంటనే పోలీస్ స్టేషన్లో, కోర్టులో మేడం గారు చెప్తారు ఎక్కడికి కలవాలో. నాకు తెలియకుండా నన్ను మోసం చేసి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడండి దొంగచాటుగా అని ఆ వీడియో పెట్టి చూపించు. నాకు తెలియకుండా విడాకులు వస్తే నాకు ఇప్పించబోయాడండి, నాకు ఇంగ్లీష్ రాదు చదువుకోవడానికి, ఇది దాన్ని కన్ఫ్యూజ్ అయిపోయింది. నాకు ఈ బతుకు జట్కా బయటికి వెళ్తే అప్పుడు తెలిసిందండి విడాకుల నోటీస్ పంపించినట్టుగా. ఈ అమ్మాయి కోసం నన్ను మోసం చేసి డ్రామా ఆడుతున్నాడు, నాకు న్యాయం చేయండి అని బిడ్డలతో వెళ్ళి కోర్టులో నిలబడు. వాడు చచ్చినట్టుగా పరిగె దగ్గరికి వస్తాడు, రాడా జైల్లో ఉంటాడు. ఇది ఫిక్స్. వేరే ఏమి నమ్మొద్దు, ఏ పెద్ద మనుషులు నమ్మొద్దు. నీ కాపురం కూల్చడానికి చాలా మంది ఒకటయ్యారు అక్కడ. అవును సార్, చాలా మంది నీ బంధువులైన వాళ్ళు కూడా నీతో అబద్ధం చెప్పించి సరే ఒప్పుకో అని చెప్పేవాడు. డ్రామాలు కావాలి చాలా మంది ఉన్నాయని గమనించా. ఇక్కడ నువ్వు నీకు 2 బిడ్డలు ఉన్నారు, వాడే కన్నాడు, ఒప్పుకున్నాడు. అప్పుడు నీ వయసు 14 ఏళ్ళు ఆడపిల్ల మీద నిందలేస్తున్నాడు. నువ్వు ఇన్ని రకాల నిందలు ఆ 14 ఏళ్ళ వయసులో ఏ పిల్ల చేయలేదు. నేను నమ్ముతున్నా, నేను చదువుకున్నవాడిని. అందుకని నువ్వు వెమ్మటే లేట్ చేయకుండా మీ అమ్మ మీ నాన్న తీసుకో. మీ అమ్మ మీ నాన్న నేను ప్రేమిస్తారు, తీసుకెళ్ళి ఎమ్మటి కోర్టుకి వెళ్ళు. ఈ అమ్మాయి పార్వతి మారుద్దా ఆమె అదృష్టం, మారలేదా ఆమె రోడ్డు ఎక్కుద్దిక. ఇది ఫ్యాక్ట్ అమ్మా, మేడం మాట విను. బంగారం ఇచ్చి నిజం చెప్పినా కూడా అరే నువ్వు బంగారం అని చెప్తున్నావు కదా, బంగారం ఇచ్చేసిందని. 4 ఏళ్ళ నుంచి నీ పిల్లాడికి ఎందుకు డబ్బులు ఇవ్వట్లా? 4 సంవత్సరాల నుంచి కోర్టులో జరుగుతుందండి. నీకు ఏది మాట్లాడినా కోర్టులో అని అంటున్నావు కదా, అందుకని అమ్మాయి కోర్టు నుంచి డైవర్స్ ఇవ్వదు. అమ్మా ఇప్పుడు ఏం జరిగిందో మొత్తం నువ్వు విన్నావుగా. ఈ మురికి కంపులో నువ్వు ఉండగలవా? అంటే ఇప్పుడు వాళ్ళకి విడాకులు వస్తానుకున్నావా? నువ్వు రాదు. ఎందుకు రాదంటే ఇక్కడ నుంచి అయిపోగానే కోర్టుకి వెళ్తారు. కోర్టులో
ఆ అమ్మాయి మంచిది కాదని ప్రూవ్ అయినా విడాకులు రావు. జడ్జి గారు ఇవ్వరు. వాడితో ఫోన్ చేసినందుకు మాత్రాన, బంగారం పెట్టినందుకు మాత్రాన భార్యపతి విడాకులు ఎవరు నాన్న? నేను నీకు అన్నలాగా ప్రమాణ సాక్షిగా చెప్తాను. ఎవరి మాటలు నమ్మి నాశనం అయిపోతావా? నీకు నువ్వే నిర్ణయం తీసుకొని ఈ పెంట మనకొద్దు అనుకుంటావా? నిర్ణయం నీకు వెళ్ళేసి, ఎందుకంటే నువ్వు శుభ్రంగా ఉన్నావు, మంచి పిల్లలా కనపడుతున్నావు, మోసపోయావని నాకు అనిపించింది. నిర్ణయం నీదే. ఏనా? బెస్ట్ ఆఫ్ లక్.